నమస్కారం, మీరు చూస్తున్నది టైమ్ 24x7 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు డ్రగ్స్ వివాదం పెద్ద సంచలనంగా మారింది. ఒక ఎంపీ పేరు ఈ కేసులో వినిపించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఘటనపై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ డ్రగ్స్ వివాదం ఎలా ప్రారంభమైంది? ఎంపీ పేరు ఎందుకు వచ్చింది? ఈ కేసుపై రాజకీయ నాయకులు ఏమంటున్నారు? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా డ్రగ్స్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పేరు రావడం పెద్ద చర్చకు దారితీసింది. హైదరాబాద్ సమీపంలో ఓ ఫామ్ హౌస్ వద్ద జరిగిన పార్టీ సమయంలో డ్రగ్స్ వినియోగం జరిగిందని ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారిలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారని వార్తలు రావడం ఈ విషయం రాజకీయ రంగు దాల్చింది. ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఎంపీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని విచారణ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలన్నీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, స్నేహితుడి ఆహ్వానం మేరకు మాత్రమే అక్కడికి వెళ్లానని చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. నిజాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు విషయం ఏంటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి డ్రగ్స్ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకైతే దారి తీసింది. ఈ కేసులో అసలు నిజాలేమిటి, ఎవరిపై చర్యలు తీసుకుంటారు అనే విషయాలు రాబోయే రోజుల్లో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను టైమ్ 24x7 టీవీని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.